సార్ నమస్తే. నమస్కారం అండి. 43 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తెలుగుదేశం పార్టీది. నాడు నేడు తెలుగుదేశం పార్టీ రాకముందు వచ్చిన తర్వాత జరిగిన సంస్కరణలు, చేసిన అభివృద్ధి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు, నేటి తరానికి తెలియాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా నేటి తరానికి మీరు అందించే సందేశం, పార్టీ సాధించిన విజయాల గురించి ప్రేక్షకులకి నేటి తరానికి తెలియజేయండి సార్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్లో వేరే పార్టీ లేదని కాంగ్రెస్ పార్టీయే, అందులోనే గ్రూపులు ఉండి అంతే దెబ్బడుకునేవారు. ఇండిపెండెంట్గా పోటీ చేసేవారు కొంతమంది, కమ్యూనిస్టులు ఉండేవారు. అక్కడక్కడ కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉండేది. కమ్యూనిస్టుల ప్రాబల్యం ఉన్న చోట తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, కొన్ని చోట్ల రాయలసీమలో కానీ కమ్యూనిస్టులు వాళ్ళ పట్టు నిరూపించుకునేవారు. సిపిఎం కింద ఇటుపోవటం వల్ల వాళ్ళు బలహీనపడ్డారు. యాక్చువల్గా అయితే భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నప్పుడు చాలా బలమైన శక్తులు, వ్యక్తులు ఉన్నాడు, అంత నాయకులు. తర్వాత మరి ఏ కారణం చేత ఇందిరాగాంధీ గారు కూడా ఏం చేసిందంటే వీళ్ళని 2 ముక్కలు చేసేసింది. ఆవిడే చేసేసింది 2 ముక్కలు. వీళ్ళలో కూడా కొంత ఆధిపత్య ఉండటం వల్ల విడిపోయారు. లేదంటే మీకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూడా వచ్చే అవకాశం ఉండింది ఒకసారి, ఒకనొక టైంలో. మీకు రాజమండ్రి అలాంటి చోట్ల మా చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు 2 సార్లు ఎక్కాడే. బలంగా పోరాడేవారండి. పామర్ కాన్స్టిట్యున్సీ నుంచి, పామర్ కాన్స్టిట్యున్సీ ఉండేది అప్పుడు, ఇప్పుడు రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ పామర్ కాన్స్టిట్యున్సీ కింద ఉండేది. అక్కడ గెలిచాడు ఆయన. రాజమండ్రిలో గెలిచాడు ఆయన, రాజమండ్రి కాన్స్టిట్యున్సీ నుంచి చిట్టూరు ప్రభాకర్ చౌదరి గారు 2 సార్లు గెలిచాడు వరుసగా. అలాగా గన్నవరంలోను ఇలా చాలా చోట్ల, కోస్తాల్లో కూడా బ్రహ్మాండం గెలిచేవారు. విజయవాడ సెంట్రల్ వాళ్ళంతా బలమైన కమ్యూనిస్ట్ వర్గాలు, కార్మిక కర్షకులకి, పేదల పక్షపాతులు అన్న పేరు ఉంది. పోరాటాలు కూడా అలా ఉండి అటువంటి నాయకులు ఉండేవారు. మామూలు కమ్యూనిస్ట్ యోధులు వాళ్ళే, అంటే నిస్వార్థం. అలా అసలు రాజకీయ నాయకుడు నిస్వార్థంగా అభ్యుదయం, ఆదర్శవంతం అనేటువంటిది ఏంటో చూపించారు. అంటే సిద్ధాంతాలు మనం పూర్తిగా ఏకీభవించలేకపోయినా చాలా వరకు ఆచరణీయమైనవి అండి. తర్వాత జనతా పార్టీ ఆవిర్భావం. అంటే భారతదేశంలో అనేక పార్టీలు ఉన్నాయి, చిన్నయో పెద్దగా, కృషికారు, లోక్ పార్టీ, స్వతంత్ర, ఏమైనా సరే చాలా వరకు కాంగ్రెస్ నుంచి అలా ఇడిపోయి అలా ముక్కల కింద వచ్చినాయే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అలా ఉండేది, ఆవు దూడ గుర్తు. తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉండి అందులో ఇడిపోయి ఎవరికాళ్ళు పార్టీ పెట్టుకుంటాం, రంగా గారు వాళ్ళు వీళ్ళు రకరకాల. ఆఖరికి ఏమైందంటే ఒకసారి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పెట్టింది 75లో. ఎమర్జెన్సీ పెట్టి ఒక రకంగా దేశం అంతా గజగజలాడిచ్చేసింది. ఆ టైంలో దేశంలోని రాజకీయ పార్టీలు అన్నీ కలిసిపోయినాయి, ఏకమైపోయి జనతా పార్టీ, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ గారు నాయకత్వంలో జనతా పార్టీకి ఏర్పడ్డాయి. కమ్యూనిస్టులో ఒక సపోర్ట్. వీళ్ళందరూ కలిసి మడతెట్టే స్వభావంగా ఇందిరాగాంధీ గారిని ఆవిడ నియోజకవర్గంలో కూడా ఇచ్చేసారు. రాయబరీలో ఏదో ఉంది. ఇంకా తర్వాత నుంచి 2 ఏళ్ళు, 70 ఏళ్ళు అయింది. 78, 79, 80 మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. ఏళ్ళేళ్ళు కూడేసుకున్నారు. ముక్కలు అయిపోయింది పార్టీ అంతా. మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు ఇలా మారిపోయారు పార్టీ నాయకులు. టపాలమని మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఇందిరాగాంధీ గారిని అరెస్ట్ ఏదో చేశారు. తర్వాత మళ్ళీ ఆవిడ చిక్కమగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి వెళ్ళారు. మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. 80 ఎలక్షన్లో ఇందిరాగాంధీ గారు మళ్ళీ గెలిచారు. అప్పుడు దానికంటే ముందు 78లో రెడ్డి కాంగ్రెస్ని పెట్టారు. కాంగ్రెస్లో ఈ బ్యాచ్ అంతా దెబ్బేస్తే రెడ్డిలు అందరూ ఉన్నాయి, తెలుసా మీకు ఇది? కాశీమమ్మనంద రెడ్డి గారు, వాళ్ళందరూ, రాజశేఖర రెడ్డి కూడా దాని మీద గెలిచాడు. 78లో చంద్రబాబు గారు హస్తం గుర్తు మీద గెలిచాడు చంద్రబాబు గారు. తర్వాత 80లో ఆవిడ ఏకంగా కేంద్రంలో అధికారంలో చంద్రబాబు నాయుడు గారు హస్తం మీద గెలిచారు. ఈయనేమో రాజశేఖరుడు ఆవు దూడ గుర్తు మీద గెలిచాడు. ఇప్పుడు ఈ చెప్తుంటే అలా చేసాడు ఇలా చేడు చాలా గొప్పడు అంటున్నారు వీళ్ళు. కాంగ్రెస్ అయ్యి అధికారంలో వచ్చిందనగానే వెంటనే పార్టీ మారిపోయాడు. బాటం శ్రీరామూర్తి గారు ఏమన్నాడు తెలుసా? కాళ్ళ పారాయణ ఆరకముందే పెళ్లిపేటల మీద పెళ్లి కూతురు లేచిపోయిందిరా బాబు అన్నట్టు రాశాడు. పేపర్లు రాశారు. అది రాజశేఖర వ్యవహరించాడని చెప్పి రాశారు. ఇలాగా ఇందిరా కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆవు దూడ గుర్తు, ఇందిరా కాంగ్రెస్కి అర్థం, ఇప్పుడున్న అర్థం గుర్తు ఇందిరా కాంగ్రెస్. తర్వాత మళ్ళీ అన్నీ కలిసిపోయి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయిపోయింది అనుకోండి. ఆ టైంలో ఎమర్జెన్సీ, తర్వాత కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం, రాష్ట్రంలో పెత్తనం లేకపోవడం, ముఖ్యమంత్రులు మారడం, ఆత్మగౌరవం లేకపోవడం, వీళ్ళందరినీ బానిసల్లా చూడటం, ఉత్తరాది పెత్తనం ఎక్కువైపోవడం, అందులో పర్టికులర్గా తెలుగు వాళ్ళు అంటే చాలా హీనంగా చూస్తారు. మనం అంటే మన పక్కన మద్రాసులో రాజగోపాలాచారి దగ్గర చాలామంది మనల్ని అవమానించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు 1982 మార్చి 21 నిర్ణయం తీసుకున్నాడు. ఆయన అవునండి 10 మందిని పిలిచి, ఇంక మేము ఇలాగ ఏదో ఇన్నాళ్ళలో మనం ఏదో సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించాను, నేను ఇక నా శేష జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేస్తాను. అప్పటికే చాలా డిమాండ్ ఉన్న హీరో. అంటే అంజయ్ గారికి జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక ఒక రకంగా అది కూడా
అదే కాదు అనేకం అవును, చాలా యాడ్ అయినాయి. యాడ్ అయిపోయినాయి. అసలు ఒకదాని కూడా పేరుపోతా వస్తున్నాయి. రాజీవ్ గాంధీ గారు చాలా పెద్ద మనిషి అయినా సరే అంజయ్ గారిని ఒక రంగం అవమానించాడు ఆయన. ఇవన్నీ మనం తోకుంటే వాళ్ళు ఒకటి అయిపోయినట్టు మనకి ఎందుకంటారు. కానీ ఇవన్నీ చూసిన తర్వాత రామారావు గారు అవాళ్ళు 21 నాడు నిర్ణయం తీసుకున్నాడు. మార్చి 29 నాడు ప్రకటించాడు. ఏమీ ముందుగా ఏం ప్రిపేర్ అవ్వలేదు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం, అంతే పేదల అనుకోకుండా. కోసం, కార్మికులు కర్షకుల కోసం, వాళ్ళ చెమటి నుంచి పుట్టిన పార్టీ అని చెప్పాడు. అంతే సింపుల్గా. అది ఒక సంచలనం. ఆ పార్టీ పెట్టినాడికి ఒక వెనక్కి 4 ఏళ్ళు చూసుకోండి, ఒక 5 ఏళ్ళు చూసుకోండి. ఇప్పుడు ఈ హీరోలు 5 ఏళ్ళకి 2 సినిమాలు తీస్తున్నారు కదా. 77 నుంచి 77 4 సూపర్ హిట్లు. అంటే 82 నుంచి వెనక్కి ఒక 5 ఏళ్ళు వెళ్తే 77 4 సినిమాలు. ఆడి రాముడు, యామగోళ ఇలాంటివి. సూపర్ డూపర్. తర్వాత 79 వేటగాడు, 80లో సర్దార్ బాబారాయుడు, జస్టిస్ చౌదరి, కొండవేటి సింహం, బొబ్బులపల్లి. ఇలాగా బేభత్సం అండి. కెరీర్ టాప్లోకి వెళ్ళిపోయింది. రామారావు గారు మామూలుగానే మాస్ హీరో ఆయన. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఆయన పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టి డైరెక్ట్గా ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. అంతే. ప్రజల్లోకి వెళ్ళిపోతే ఇది అనేక సార్లు చెప్పుకుని, ఎన్నిసార్లు చెప్పుకున్నా భలే రామరసంలాగా భలే ఉంటుంది. ఇది ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. రామాయణం చెప్పుకున్నట్టు రామాయణం మనకేం బోరు కొట్టదు కదా. అలాగే ఈ చైతన్య రథం మీద ప్రయాణం చేసింది పర్యటన. అసలు దేశంలోనే మొట్టమొదటిసారి ఒక రాజకీయ నాయకుడు రోడ్ షో అనేటువంటి దీంతో మొదలైంది. ఎవరన్నా వస్తలా చెయ్యి ఊపేసి పోయేవారు కారులో రయ్యమంటున్నాయి. ఈయన అలా కాకుండా చైతన్య రథం అసలు దాని ఎంట్రీ ఎలా ఉంటుంది తెలుసా? మా తల్లికి మళ్ళీ పూదండ పాటలు, ఈ టైపు పాటలు వచ్చి రాయపోలు సుబ్బారావు గారు ఆ పాటలు అవన్నీ వస్తుంటే జనాలకి వచ్చేస్తున్నాడు ఎన్టీ రామారావు అనుకునేవారు. ఆ ఊళ్ళో రాగానే అందుమే కూర్చుని ఉండి కూడా ఆయన ఆ ఊళ్ళలో ఉన్న పల్లెల్లో పొలాల్లో పని చేసుకునే వాళ్ళు వీళ్ళు పరిగెత్తుకు వచ్చేసేవారు. వాళ్ళ కోసం ఆగివాడు కాసేపు. ఇప్పుడు అక్కడ జనాలకి ఒకటి ఎన్టీ రామారావు అలా చూస్తున్నాం దగ్గర నుంచి. ఎప్పుడు తెర మీద నుంచి చూసేవాడు, తెర వేలిపోతున్నాం, ఇలవేలుపులా వీళ్ళు ఇంటి ముందుకు వచ్చే హెడ్రా బాబు అన్నట్టు చూసేవారు. పైగా ఆయన ప్రసంగాలు కూడా జనాలను ఉర్రోతలోగించేయండి. అంటే ఒక ఆశ్చర్యకరం. ఆ క్రౌడు ఇప్పటికీ ఎవరికి రాదండి అలాగా. ఎందుకంటే అది స్వచ్ఛందం. అప్పటికి తేడా అండి. కొంతమంది ఎంతో కొంత రూపాయి పెట్టుబడి పెడతాను కానీ ఇప్పుడు రాడు అవడం ఎలాంటి వాడికైనా కానీ. ఆయనకి అలా కాదు. దోలు తీరిపోయి నడుచుకుని వచ్చేసేవారు, సైకిల్ వేసుకొచ్చేవారు, బళ్ళు కట్టుకొచ్చేవారు, టాటర్ల మీద వచ్చేవారు. బళ్ళు కార్లు తక్కువ అప్పుడు వెహికల్స్. ట్రాక్టర్లో ఎడ్ల బళ్ళు సైకిళ్ళు నడిచి కూడా వచ్చేసేవారు. స్కూటర్లో దారంపడా పోతే రోడ్డు మీద పోగడిపోయేవారండి జనం. ఆయన మీటింగ్ కూడా అలా ఉండేది. ఇంకా తిట్టి కాంగ్రెస్ని తిట్టమనేవారు జనం. ఆయన ఎంత తిడితే అంత సంతోషించేవారు, కేరింతలు కొట్టేసేవారు. అలాగే ఆయన పార్టీ పెట్టి చైతన్య రథమే బయటకు వచ్చాడు. వెనక్కి కూడా వెళ్ళలేదు ఇంటికి. ఇంకా అలా పర్యటనలోనే ఉన్నాడు. బాలకృష్ణ గారి పెళ్ళి కూడా వెళ్ళదేనా. నాగేశ్వర గారి దగ్గర నుండి చేయించాడు తిరుపతిలో. నాకెందుకు బాగా తెలుసు అంటే బాలకృష్ణ గారు మిస్సెస్ది పామర్. అలా మాకు మా మేనమావ పిల్లలు వాళ్ళందరూ ఆ పెళ్లి దగ్గర ఉన్నారన్నమాట. వాళ్ళంతా రామారావు గారు ఇక్కడ ఉన్నాడు కదా, పెళ్ళికి రాలేదు ఏంటో అనుకునేవాళ్ళు మేము ఏంటండి. కానీ ఎలక్షన్ కూడా ముందుకు జరిపేశారు. రామారావు గారు ఇంకా లేట్ అయ్యి ఇంకా దెబ్బ అయిపోతామని అనేక చోట్ల ఇబ్బంది పెట్టారు. ఆయనకి గెస్ట్ హౌస్ లేకుండా, అకామిడేషన్ లేకుండా. ఏమంటే ఆయన మొండోడే. ఆ గెస్ట్ హౌస్ ఇవ్వకపోతే గట్టుమే పడుకుంటాడు, లేకపోతే ఆ వ్యాన్లో పడుకుంటాడు. ఆ స్నానాలు అవి చూసారు ఎక్కడ మన ఏ పంపులు కూడా చేసేవాడు. మీరు ఎవరింటికి వస్తారంటే ఎవరు వద్దంటారండి. దేవుని చూసినట్టు చూసుకుంటారు. ఆ దేవుడి విగ్రహాన్ని ఊరేగించి తీసుకెళ్ళి పల్లకిలో మోసేస్తారు. అలాగా ఆయన పార్టీ పెట్టి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత టిక్కెట్ల కేటాయింపుల్లో కూడా అసలు చూడండి, ఆ పార్టీ జెండా కానీ, ఆ ముహూర్త బలం కానీ, సైకిల్ గుర్తు కానీ అన్నీ అమిరిపోయినాయండి. అలాగా ముహూర్త బలం అంటారు దాన్ని. ఆ జెండా మీద ఏదైతే ఉందో కూడు కూడా ఏదైతే ఉందో చక్రం ఉంటుంది కార్మికులకి, నాగలు ఉంటుంది కర్షకులకు. అలాగా ఆ పసుపు వర్ణ శోభితం, పసుపు వర్ణం అనేటువంటిది ఎవరికైనా పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అసలు కొత్తదనం అదంతా. అలాగే ఈయన సైకిల్ గుర్తు, సామాన్యుడు వాహనం అది. అసలు చూడండి, అప్పుడు ఆయన ఆలోచన మరి ఎవరో దాన్ని సూచించారో తెలియదు, ఆయనకే తట్టిందో తెలియదు. కానీ ఆయన రావటం అప్పుడు సైకిల్ లైసెన్స్ ఉండి తెలుసు మీకు, వెళ్ళది తగిలిచ్చేవారు దానికి, బ్యాటరీ ఉండేది, బల్బ్ ఉండేది. మీకు సైకిల్ లైట్ లేకపోయినా, ఈ లైసెన్స్ లేకపోయినా పోలీసు వాళ్ళు అప్పుడు నిక్కర్లు వేసుకుని ఉండేవారు. టకాలు మన కరెక్ట్గా ఆపేసి అది 10 రూపాయలు తీసేసుకునేవారు. అప్పుడు అంత కాదు 10 రూపాయలు తీసేవారండి ఏంటండి. ఇలాంటి పరిస్థితుల్లో అయినా ఎలక్షన్కి వెళ్తే నాయకులు ఎటువంటి నాయకులు వచ్చారండి పార్టీకి. కొత్త తరం వచ్చేసింది. డాక్టర్లు, ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ కూడా
చాలామంది పెద్ద ఏమొద్దులే, మేము రాజకీయ ముదురులు మర్రి చెట్లులాగా ఓడలు దిగిపోయి ఉన్నాం మనం, ఏదో సినిమా యాక్టర్ కాబట్టి జనం వస్తున్నారులే, ఓట్లు ఎవరు వేస్తారులే అనుకున్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పటికున్న అనుభవం అలాంటిది. ఇందిరాగాంధీ గారి ఇమేజ్ అలాంటిది. మీకు ఇందిరాగాంధీ గారి ఇమేజ్ ఎలా ఉండేదంటే, జనతా పార్టీ కూడా ఫుల్ అడావుడి చేసిన ఆంధ్రప్రదేశ్లో నెగ్గేస్తారేమో బాబు, జనతా పార్టీ గెలుతుందేమో అనుకున్న టైంలో కూడా కాంగ్రెస్ పార్టీకి లక్షల మెజార్టీ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాంగ్రెస్ గెలిపి వచ్చింది, దేశం మొత్తం ఓడిపోయింది. దేశం మొత్తం ఓడిపోయినా కానీ కాంగ్రెస్ నిలబెట్టింది ఆంధ్రప్రదేశ్. 41 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. అంటే దేశం అంతా జనతా పార్టీ వచ్చినా కాంగ్రెస్కి 41 సీట్లు వచ్చినాయి. ఏంటి 2 లక్షల మెజార్టీ వెళ్ళింది. ఆ ధీమాతో ఉన్నారు వాళ్ళు. ఏంటి ఎలాంటి ఉపద్రవం వచ్చినా సరే ఇందిరాగాంధీ ఇమేజ్ ముందు, సూర్యుడి ముందు దివిటియే అనుకున్నారు. కానీ అక్కడ రామారావు గారు కదా, తెరవేల్పు ఇలవేల్పు నిత్యం దేవుణ్ణి, రాముణ్ణి, కృష్ణుడిని ఆయనలో చూసుకుంటారు. ఆయన ఆహార్యం, వాచకం, అభినయం ఇవన్నీ కూడా జనాలకి మైండ్ నిండా పట్టేసి ఉంది. ఒక రకమైన మైండ్కి ఇంజెక్ట్ అయిపోయాడు ఆయన. రిజల్ట్ చూసుకోండి, టికెట్లు ఇచ్చాడు అందరికీ. కొంతమందికి 10,000 కూడా ఖర్చు పెట్టలేదు, కొంతమందికి 5,000 కూడా ఖర్చు పెట్టిన వాళ్ళు లేరు. అసలు డబ్బులు ఎత్తుకునే సమస్య లేదు. పాంప్లెట్లు వేసి జెండాలు కట్టి వదిలేశారు కొంతమంది. ఆ జెండాలు కూడా మాలాంటి వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏమి ఇచ్చేవారు కాదు. మా బుచ్చి చౌదరి గారు అక్కడ ఉంటే కొనుక్కోండి అని చెప్పి ట్రైమెంట్లోని బ్యాడ్జీలు ఉండేది, బ్యాడ్జీల రూపాయి బ్యాడ్జీలు మా లోన. అప్పుడు కొత్తగా మేము యాంటీ కాంగ్రెస్ బ్యాచ్ కాబట్టి పర్టికులర్గా టీడీపీ అని కాదు, మేము యాంటీ కాంగ్రెస్ని ఓడించగల మునగాడు దొరికాడేమో అన్న ఉద్దేశంతో అప్పుడు జనతా పార్టీకి చేసాం. తర్వాత పాత కాంగ్రెస్ నుండి దానికి చేసి వాళ్ళు రాట్నం గుర్తుండేది. అంటే మేము చేయటం అంటే ఏముంది, మేము పెద్ద వాళ్ళ వెనకాల పెద్ద చేయలేదు. కానీ మేము చేయగలిగింది ఒక అరగ జెండా గట్టు తిరిగి వాళ్ళు పోనీ ఏంటండి, గోడల మీద రాసేవాళ్ళు ఫ్రీగా, వాళ్ళు ఎవరికి డబ్బులు వచ్చి లేకుండా. మా చిన్నప్పుడు ఓట్లు లేనప్పుడు కూడా నాకు రామారావు గారి ఎలక్షన్కి జస్ట్ బిఫోర్ ఓటు వచ్చింది నాకు. మీకు గుర్తుందా, రేకు ప్లేట్లు వచ్చాయి, దాని ఇలాగ ఈ నీళ్ళు మంది టపాలమని సైకిల్ గుర్తుగా కదలిరా ఉండేది. ఇందులో మళ్ళీ కొంచెం ప్లాస్టిక్కి వస్తే సూపర్. మళ్ళీ రామారావు గారి బొమ్మ ఇలాగా ఒకటి కాదండి, ఒక అనుభవం. అది చాలా మిస్ అయిపోయి తెలుగుదేశం వాళ్ళు ముందు చరిత్ర చూసుకొని కొంతమంది మాట్లాడే స్పోక్స్ పర్సన్స్ వస్తారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పుట్టింది, ఆ పార్టీ ఏ ఎలక్షన్లో ఎన్ని గెలిచింది, లేకపోతే ఏంటి పరిస్థితి, ఎవరు ఏ పార్టీలో ఉన్నారో, ఆ రకరకాల ఘట్టాలు ఉంటాయి ఆ పార్టీలో. అవన్నీ స్టడీ చేయాలి ఫస్ట్. కొంతమంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. అవన్నీ చూసుకుంటే మాకు బాగా అవుతుంది, ఎట్రా బాబు తెలుగుదేశం పార్టీలో ఇలాంటి వాళ్ళు తగిలేరు, ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు ఎవరు అనిపిస్తూ ఉంటుంది. ఆ పార్టీ ఒక ఎమోషన్ అండి. తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ అంటే ఒక ఎమోషన్, అంటే భావోద్వేగ బంధం. కార్యకర్తలకు కానీ, పార్టీ అభిమానులకు కానీ, సానుభూతి పరులకు కానీ, పార్టీతోటి, ఎన్టీ రామారావు గారితో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారితో ఉన్న బాండింగ్ ఏంటంటే ఎమోషనల్ బాండింగ్, భావోద్వేగ బంధం అంటారు దాన్ని. అది డబ్బు ఇస్తే రాదు, నువ్వు ఎంత మేలు చేస్తే కూడా నీకు మనసులో లేకపోతే రాదు, గుండెల నుంచి రావాల్సి అలాగా కనెక్ట్ అయిపోయి ఉంది అంతే. అది ఆ ముహూర్త బలమో లేకపోతే ఏంటో చూడండి. ఆయన 83లో ఘన విజయం సాధించాడు. ఏ రకమైన రాజకీయ వ్యూహాలు లేకుండా అభ్యర్థులు ఆ సైకిల్ గుర్తు, ఆ పార్టీ బీఫామ్ తీసుకుని నేను నామినేషన్ వేస్తే అత్యధిక మెజార్టీలు, జిల్లాలు ఈస్ట్ టు వెస్ట్ అయితే సంపూర్ణ విజయం. తుడిసేసి అతను పోసేస్తామంటారు కదా, అలా పోసేసింది. శ్రీకాకుళం నుంచి అనంత ఇక్కడ వరకు అసలు దొల్లగొట్టేసింది. అసలు అభ్యర్థులు ఎవరో ప్రజలకు పరిచయం లేని వ్యక్తులు, కొత్త వ్యక్తులు మీకు ఆ మంత్రివర్గంలో చేసుకోవాలని ఎవరాని ఎత్తుక్కోవాల్సి వచ్చింది. యనమల రామకృష్ణ గారు వాళ్ళని కొత్త వాళ్ళు వచ్చారు, చిన్నపిల్లలు వచ్చారు. చింతకాల అయినపాత్రుడి గారికి 25-26 ఏళ్ళు కుర్రోళ్ళు అందరూ. ఆవిడ ఇప్పుడు గ్రీష్మ అప్పుడే పుట్టింది, అమ్మాయి గ్రీష్మ కావాలి ప్రతిభాభారతి గారు అమ్మాయి గ్రీష్మ గారు కూడా అప్పుడే పుట్టారు 83లో. చిన్నపిల్లలంతా. ఇలాంటి పరిస్థితుల్లో మాకు అప్పుడు రిజల్ట్ అప్పుడు అండి ఒక అద్భుతమైన అనుభవం అండి. 83 రిజల్ట్స్ అప్పుడు మాకు రాజమండ్రిలోని గోకారం బస్ స్టాండ్లో ఒక పెద్ద బోర్డు పెట్టారు, ఈ స్కోర్ బోర్డు లాగా. ఎన్నికల ఫలితాలు బట్టి ఇప్పుడు ఈ టీవీలో పెడుతున్నారు చూడండి, ఇలాగే వేస్తూ ఉంటారు కదా, అలాగా అక్కడ ఈ సమాచార శాఖ వాళ్ళు ఒక మైక్ పెట్టి రేడియో వార్తలు అందులో మైక్లోంచి బిగ్గరగా పెద్ద సౌండ్ పెట్టి వినపడేది. గోకారం బస్ స్టాండ్ ఏరియాలో చేరిపోయాం సాయంత్రానికి. అప్పుడు ఈ బ్యాలెట్లు కదా, పొద్దున్న మొదలెట్టి సాయంత్రానికి కానీ ఎడదీసి కట్టలు కట్టి లెక్క పెట్టి మొదలెట్టాలంటే 5-6 అయిపోయింది. ఒకే ఒక రిజల్ట్ మాత్రం ముందు వచ్చింది, షాద్నగర్ది. అప్పటికే ఎలక్ట్రానిక్ మిషన్ పెట్టారు దానికి. 83లోనే ఎలక్ట్రానిక్ మిషన్ పెట్టారు. అది మధ్యాహ్నానికి వచ్చేసింది రిజల్ట్, 1:02 వచ్చేసింది. కాంగ్రెస్ నెగ్గింది. అందరికీ గుండెలు జారిపోయి మరి ఏమో కాంగ్రెస్ వచ్చేస్తుంది ఎవరో మామ అనిపించింది. అంతేకాదు మరి ఫస్ట్ రిజల్ట్ అది వచ్చింది, వాళ్ళకి ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ వాళ్ళకి. విజయవాడ కేంద్రంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ లారీలు బాగా విపరీతంగా ఉండే, నేషనల్ పర్మిట్ చాలా ఎక్కువ ఉండే, వేల సంఖ్యలో.
ఆ లారీలన్నిటికీ రెండు పక్కల పసుపు జెండాలు కట్టుకుని బ్యానర్లు కట్టుకుని దేశమంతా తిరిగినాయి రామారావు గారి ప్రచారం సందర్భంగా. దేశం మొత్తం ఆ ఎలక్షన్లో ఆ కౌంటింగ్ రోజు ఇటు చూసిన పరిస్థితి. ఆ పరిస్థితి రావడం కారణం కేవలం ఆ లారీలు ఆ జెండాలు కట్టు తిరగటం. ఈ పార్టీ ఏంటి, ఎక్కడది, ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, రామారావు ఎవరన్నా అందరి దృష్టి పడింది. పడింది. అందరి దృష్టి పడింది ఎప్పుడంటే 83 జనవరి 5న ఎలక్షన్ జరిగిందండి. 6 ఒక్కరోజు ఈ బాక్సులు తరలించడానికి 7వ తారీఖు రిజల్ట్, 8 విడిచిపెట్టి 9వ తారీఖు ప్రమాణ స్వీకారం. ఇప్పుడులాగా 2-3 నెలలు ఇంట్లో పడుకుంటారా బాబు అంటాం కాదు, టకటకమని నాకు ఒకటే చివరి. 5వ తారీఖు రిజల్ట్ ఎలక్షన్ అయిపోయింది. 7వ తారీఖు రిజల్ట్స్ నాడు అసలు ఆ అనుభూతి నేను సంపూర్తిగా అనుభవించాను. ఆ వాళ్ళ రిజల్ట్స్ వస్తుంటే సాయంత్రం దాకా మాకు మధ్యాహ్నం నుంచే వెయిటింగ్, వార్తలు వింటుంటే అక్కడ అలా కట్టలు కడుతున్నారు, ఇక్కడ ఎలా కడుతున్నారు, లేకపోతే అక్కడ రీపోలింగ్ కొన్ని చోట్ల పెట్టారు, అది నడుస్తూ ఉన్నది. సాయంత్రం 6 గంటలకి మధ్యాహ్నం వార్త వచ్చినట్టు లోపల గుండె జల్లుమంటుంది, ఎట్లా బాబు ఇలాగ ఉందని. ఇక సాయంత్రం వచ్చినప్పటికి ఆకాశవాణి విజయవాడ వార్తలు చదువుతున్నది అద్దంకి మొన్నారు అని ఆ నుంచి ఇప్పుడే అందిన వార్త అన్నట్టుగా ఎన్నికలు లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రాల్లో బందోబస్తు గట్టిగా పెట్టారు. కౌంటింగ్ కేంద్రాలు ఇప్పుడు అందిన తాజా వార్త శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట ఇలా చదువుకుంటూ వచ్చి ఒక క్షణం ఆగివారు. ఏం చెప్తారు, తెలుగుదేశం ఆధిక్యతలో ఉందని వారు. విజయనగరం అలాగే సాలూరు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి అక్కడ తెలుగుదేశం ఆధిక్యత. వైజాగ్ వచ్చేటికి వైజాగ్, నార్త్, భీమిలి, అనకాపల్లి, పాయకరావుపేట ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి కాంగ్రెస్ అనేవాడు. ఎక్కడైనా కాంగ్రెస్కి వచ్చేస్తాడు, కాంగ్రెస్ బాగా వెనకబడి ఉందని. ఇలాగా అసలు వాళ్ళు ఇక తూర్పుగోదావరి జిల్లా అయితే మొత్తం తుడిసిడే స్వీప్ అవుట్ అలా మొదలెట్టారు. లేదా పాటలు కొండగాలి తిరిగింది అని పాటలు, రామరావు గారి పాటలు ఓరిసిపోయేది. ఇక పండగ వాతావరణం వచ్చింది. ఇంకా మీకు ఏదైతే ఆధిక్యతలు, మీకు ఎర్లీ ట్రెండ్స్లో ఉన్న ఆధిక్యతలు ఏదైతే ఉన్నాయో ఒక్కచోట కూడా వెనక్కి తగ్గలేదండి. అన్నీ అలా పెరుక్కుంటూ పోతున్నాయి. మహా వృక్షాల వేళ్ళతో సాలేసిపోయినాయండి. పెద్ద లీడర్స్, టాల్వాట్స్ అనుకున్న వాళ్ళు తిరిగేయలేదు అనుకున్న వాళ్ళు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ కుప్పకూలిపోయారు. ఆ సంవత్సరం సంక్రాంతి పండుగ 5 రోజుల ముందే జరుపుకుంది రాష్ట్రం అంతా. బీభత్సం. అది అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ప్రజాక్షేత్రంలో ప్రజల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. దురదృష్టవశాత్తు 84లో ఆయన మీద ఆగస్టులోనే సంవత్సరం లోపలే ఆయన దింపేశారు. ఇది జనం తట్టుకోలేకపోయారు. తిరగబడ్డారు జనం. తిరగబడ్డ తెలుగు బిడ్డ అన్నట్టుగా అనంతపురంలో 5 చచ్చిపోయారండి కాల్పుల్లో అదే రోజు సాయంత్రం. ఇక ఇందిరాగాంధీ గారు లాంటి ఉక్కు మహిళ, ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని గడగడలాడించిన ఆవిడ కూడా కాంప్రమైజ్ అయిపోయి కూర్చొని కూడా ఎవరో బాబు అని చెప్పేసి వీళ్ళందరూ దొబ్బులెట్టి బుద్ధి లేదా మీకు ఎలాంటి పని చేయించారండి. తిరిగి మళ్ళీ రామారావు గారిని ప్రతిష్ఠించారు. ఇందిరాగాంధీ గారు చనిపోయారు నెలాఖరికి అక్టోబర్లో. అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మళ్ళీ బై ఎలక్షన్ పార్లమెంటు. దేశం అంతా ఇందిరా హత్య అనంతరం వచ్చిన సానుభూతి వెలుగులో కొట్టుకుపోయింది దేశం అంతా. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం తెలుగుదేశం అలాగా ఆగింది. ఆ తుఫాన్ అలాగ ఆపింది. ఏంటండి మడ అడవులు ఆపితే చూడండి, సముద్రం ఒడ్డుని ఉప్పెనలై రాకుండా అలాగ ఆపేసింది. అంతకుముందు ఏమైందండి, దేశం అంతా జనతా పార్టీ వస్తే కూడా ఇందిరా కాంగ్రెస్ అలా నిలబడింది. అలాంటిది ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంకా అప్పటి నుంచి వాళ్ళకి ఏం చేయాలో అర్థం లేదు. ఇంకా అప్పటి నుంచి చూస్తున్నాం మనం. ఏంటి కులం ఒకసారి ఎత్తుకున్నారు, మతం ఒకసారి ఎత్తుకున్నారు, ప్రాంతం ఒకసారి, రకరకాల ప్రయోగాలు చేసి అబద్ధాలు. చంద్రబాబు గారు తర్వాత రామారావు గారు మీకు దుష్ట పిశాచాన్ని ప్రవేశపెట్టారు. ఇలా రకరకాలు చేశారు. ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే క్యాడర్ని బిల్డప్ చేశాడు, క్యాడర్ని తయారు చేశాడు. అదే క్యాడర్ వాళ్ళు నడిపిస్తుంది. కాబట్టి ఆ పార్టీ ఆ వైభవం ఒకనాటి ఉద్యానవనము నేడు కనము అంటాం లేదు, అది నిత్యనూతనం, నిత్య కళ్యాణం పచ్చతోరణం పండే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది. ఎందుకంటే బొడిదుడుకులు ఉంటాయి, పడిలేచే కెరటం లాంటిది. ఎత్తుపల్లాలు ఉన్నాయి, సంక్షోభాలు ఉన్నాయి, అనేక సంక్షోభాలు ఉన్నాయి. పార్టీ తీవ్రంగా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. ఆ సంక్షోభం నుంచే మళ్ళీ ఇలా లేచి నిలబడుతుంది పార్టీ. ఈ పార్టీ పని అయిపోయిందిరా అనుకుని మరుక్షణమే మళ్ళీ బొమ్మారు. ఇప్పుడు తెలంగాణ ఉందా, 20 ఏళ్ళ నుంచి అధికారంలో లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న కేసీఆర్ గారు మళ్ళీ వీళ్ళు వచ్చేస్తారేమో బాబు, వీళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారేమో, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారేమో, వీళ్ళందరూ భయపడిపోతున్నారు. ఆయన తెలుసు కదండి తెలుగుదేశం పార్టీ స్ట్రెంత్ ఏంటో ఆయన తెలుసు. అది ఎందుకంటే ఆ పార్టీ రావటం వల్ల ఎందుకు ఎంత బలమైన పార్టీగా మారింది చెప్పుకున్నప్పుడు అంత మనకు వైభవం, సరదాలు, సంతోషాలు, ఈ విజయోత్సవాల గురించి చెప్పుకున్నాం కదా. అసలు ఇంతగా అలా వచ్చింది. ఎన్టీ రామారావు గారు సామాజిక విప్లవకారుడండి. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొచ్చి, రాజకీయ చైతన్యం, రాజకీయం అనేటువంటిది ఎవడబ్బ సొత్తు కాదు, ఎవడింట్లోది కాదు. అది
అధికారం గడియల నుంచి దేవుడిల నుంచి ఓడలకి తీసుకొచ్చాడు. రాజ్యాధికారానికి అందరికీ పంచాడు. బడుగు బలహీన వర్గాలకి బీసీ రిజర్వేషన్లో నెంబర్ 1. ఆ మండల కమిషన్ సిఫార్సులు అమలు చేసాడు ఆయన. మండల కమిషన్ సిఫార్సులు రాజీవ్ గాంధీ గారు అంతకుముందు మండల కమిషన్ సిఫార్సులు చేశారు ఈ బీసీలకి రిజర్వేషన్ విషయంలో. రాజీవ్ గాంధీ గారు దాన్ని అమలు చేయలేదు, అలా నెగ్లెక్ట్ చేశాడు. విపి సింగ్ గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఎన్టీ రామారావు గారు హామీ ఇచ్చి దాన్ని అమలు చేస్తారు. అంతవరకు వాళ్ళ గుండెల్లో ఉండిపోయాడు రామారావు గారు. ఇప్పుడు ₹2 బియ్యం అయినా, సామాజిక పెన్షన్లైనా, ఆడపిల్లకి ఆస్తి హక్కు అయినా, ఇలాంటి శిలాశాసనం శిలాక్షరాలుగా ముద్రించబడిపోయినాయండి. పక్కా ఇల్లు కూడా ఆయన టైం పక్కా ఇళ్ళు. కాబట్టి ఇలాగా ఉత్తు పున్నాన్ని ఏదో కులమో ఒక ప్రాంతమో కాపాడటం కాదండి. ఆయన స్వయం ప్రకాశకుడు రామారావు గారు. అలాగే ఆయన ఆత్మగౌరవ నినాదం అయితే దాన్ని అందిపుచ్చుకుని దాన్ని ఆత్మవిశ్వాసాన్ని తోడు చేసి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళు కింద నడిపించాడు. కాబట్టి ఈ పార్టీని కాపాడాడు ఆయన, వాటికే ముందు తీసుకెళ్తాడు. నేటి తరానికి అనేక పాత విషయాలు తెలియజేసిన అడుసుమల్లి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు చెప్తూ నమస్కారం.